లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలి. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, సురేష్ కొండెటితో సారీ చెప్పించలేదు. మీడియాతో హరీష్ శంకర్ రచ్చ. ఇంతకీ ఆ రచ్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించింది మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ జర్నలిస్ట్ సురేష్ కొండేటి వివాదాన్ని లాగారు హరీష్ శంకర్. ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు పెట్టే కమెంట్లకి అంతలా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటూ హరీష్ శంకర్ ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు హరీష్. ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు స్నాక్స్ ను భోజనంలా చేశారని యాంకర్ సుమ అన్నప్పుడు మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్ తో ఉంటుంది సార్. మీరైనా మేమైనా అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అలాంటిది ట్విట్టర్ లో కొన్ని కమెంట్లు ఎలా ఉంటాయంటే పేరెంట్స్ ని ట్యాగ్ చేస్తూ లేదా బూతులతో ఉంటాయి. సో హట్ అవ్వడం అనేది సహజం. అది మీకు అర్థమైందనుకుంటా. ఆ రోజు ఆ సందర్భంలో యాంకర్ సుమాతో మీరు స్టేజ్ మీద సారీ చెప్పించారు కదా. ఓకే, ప్రతిరోజు ఈవెంట్స్ బిజీతో సుమా ఉంటారు. ఒక్కో రోజు 2-3 ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. అలాంటి మైండ్ సెట్ లో ఎక్కడో ఆడియన్స్ ను ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆమె ఆ రోజు ఆ మాట దొర్లి ఉంటారు. అది కరెక్ట్ అనడం లేదు. అప్పుడు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు. ఓకే, కానీ మీ సురేష్ కొండేటి అభ్యంతరకరంగా ఒక ఆడపిల్లను క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించినప్పుడు ఓకే, మరి ఒక ఆడపిల్లను అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో అంటూ హరీష్ ప్రశ్నించారు. ఇక అక్కడే ఉన్న మిగిలిన జర్నలిస్టులు సురేష్ కొండేటితో ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పించమంటూ హరీష్ శంకర్ కి గుర్తు చేశారు. అయితే జర్నలిస్టులకి కూడా జవాబుదారీతనం ఉండాలని, అలాంటి ప్రశ్నలు అడగకూడదంటూ హరీష్ అన్నారు. గతంలో ఓ మూవీ ప్రెస్ మీట్ లో హీరోయిన్ నేహా శెట్టిని అభ్యంతరకరంగా ఓ ప్రశ్న వేశారు సురేష్ కొండేటి. అప్పట్లో అది పెద్ద వివాదమైంది. అలానే మరో మూవీ ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు స్నాక్స్ ను భోజనంలా తింటున్నారంటూ సుమా ఓ కౌంటర్ వేశారు. అప్పుడు ఆమెతో జర్నలిస్టులు సభాముఖంగా సారీ చెప్పించారు. ఈ 2 వివాదాలను ముడిపెట్టి హరీష్ శంకర్ ఈ రోజు మూవీ జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మడతెట్టేసిన మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్ టీజర్ లో అదే హైలైట్. ఇంతకీ ఏం హైలైట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. షాక్, మిరపకాయ లాంటి సినిమాల తర్వాత మాస్ మహారాజు రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. జగపతి బాబు ఇందులో విలన్ పాత్ర పోషించారు. ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా మూవీ టీం రిలీజ్ చేసింది. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే 1980-90 నేపథ్యంలో ఈ సినిమా కథ నడవబోతుంది. దీంతో ఆ సమయంలో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాల బ్యాక్ డ్రాప్లు, సాంగ్స్ గట్టిగానే వాడారు డైరెక్టర్ హరీష్ శంకర్. టీజర్ మొదలవడమే సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా హమ్ ఆప్కే హే కౌన్ తెలుగు డబ్బింగ్ అయిన ప్రేమాలయంలోని అక్కా నీ మరిదెంతో వెర్రోడే పాట పడింది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీని లంగా ఓణీల్లో అద్భుతంగా చూపించారు హరీష్ శంకర్. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్ లో రవితేజ కనిపించారు. వీళ్ళిద్దరి మధ్య సాగే లవ్ సీన్లు టీజర్ లో ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత సీరియస్ మోడ్ ను అందుకున్నారు. టీజర్ యాక్షన్ సీక్వెన్స్ తో హీట్ ఎక్కించారు హరీష్. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా నటించారు రవితేజ. ఒక టీజర్ మొత్తంలో ఒక డైలాగ్ మాత్రం గట్టిగా పేలింది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది అంటూ టీజర్ చివర్లో రవితేజ కొట్టిన డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ రిలీజ్ కి ముందే హిట్ కొట్టేశామంటూ పోస్టులు పెడుతున్నారు. ఓవరాల్ గా టీజర్ మాత్రం ఇటు ఎంటర్టైన్మెంట్ అటు యాక్షన్ తో అదరగొట్టేశారంటూ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన
రెండు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సితారా సాంగ్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు మిస్టర్ బచ్చన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనుంది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వార్ తప్పేలా లేదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా లీక్. అయ్యో దేవరా ఏందయ్యా ఇది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దేవరా సినిమాకి లీక్డ్ బెడద తప్పట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవరా సెట్స్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అయిపోతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ఇలా జరిగింది. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. తాజాగా దేవరా షూటింగ్ సెట్ లో నుంచి ఎన్టీఆర్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఇందులో ఇప్పటి వరకు కనిపించని దేవరా లుక్ లో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉన్నారు ఎన్టీఆర్. బ్లాక్ షర్ట్ లో కాస్త గుబురు గడ్డంతో తక్కువ జుట్టుతో కనిపించారు తారక్. అయితే ఇప్పటి వరకు చూపించిన దేవరా లుక్ లో తక్కువ గడ్డం ఉంగరాల జుట్టుతో అదరగొట్టారు ఎన్టీఆర్. ఇప్పుడు డిఫరెంట్ గా ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నందమూరి అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే దేవరా సెట్స్ నుంచి ఇలా లీక్లు రావడం ఇది కొత్తేం కాదు. గతంలో గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బీచ్ లో తీసిన ఓ సన్నివేశం ఇలానే లీక్ అయింది. అందులో బీచ్ ఒడ్డున ఎన్టీఆర్ నడుస్తూ వస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత గోవాకి సంబంధించిన షూటింగ్ లోనే పడవ సీన్ కూడా ఒకటి లీక్ అయింది. దీనిపై మూవీ టీం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా దేవరాకి లీకులు తప్పట్లేదు. తాజాగా లీక్ అవుతున్న ఫోటోను షేర్ చేయొద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. తండ్రి కొడుకుగా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే హీరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ 2వ భాగంలో ఉండే అవకాశం ఉందని టాక్. మొత్తానికి సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.